నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం మేడం. గురుజీ, మనం ఈ రోజుల్లో చూసినట్లయితే అన్నదమ్ముల మధ్య భూ సంబంధ తగాదాలు ఎక్కువగా వస్తుంటాయి. దానికి సంబంధించి జ్యోతిషపరంగా మనం ఏ విధమైన సలహా ఇవ్వచ్చు? సాధారణంగా జ్యోతిష్యం ఏం చెప్తానంటే, ఇప్పుడు వాస్తుపరంగా కూడా మనకి ఏం చెప్తానంటే, అన్నదమ్ముల మధ్య ఉన్న తగాదాలు ఏమైనా వాస్తు విషయంలో ఏమైనా ఉన్నప్పుడంటే దానికి సంబంధించిన వరకు ఒక వాస్తుపరంగా కొంచెం సలహా తీసుకోవడం, జ్యోతిషపరంగా బలాన్ని కూడా చూసుకుని దాన్ని బట్టి అటువంటి వాటికి ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ఇప్పుడు అందంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, అందులోని కుజుడు బలం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఆ కుజు బలం ఉన్నవాళ్ళు అంటే కొంత ఆధిపత్యం వహించడానికి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. కానీ వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మధ్యస్థులు అవ్వండి, ఎవరంటే కుజ బలం ఉన్నది అని వాళ్ళకంటే ఆధిపత్యం వస్తుందన్నమాట. అటువంటి పరిస్థితులు ఏంటంటే ఎవరైతే ఉన్నారో అందముల మధ్య గొడవలు అవుతున్నప్పుడు ఏంటంటే సాధారణంగా వాళ్ళ జాతకాలు తీసుకుని దాన్ని సమన్వయపరుస్తూ ఏ విధంగా చేస్తే ఆ పరిష్కార మార్గం అవుతుంది. ఎందుకంటే ఇలాంటప్పుడు ఏంటంటే భూమిని కానీ విభజించినప్పుడు ఏంటంటే దాని దోషం అనేది అందరికీ వర్తించే అవకాశం ఉందన్నమాట. ఆ దోషం లేకుండా ఆ భూ తగాదాల నుండి బయట పెట్టడానికి జ్యోతిషపరమైన సలహాలు కానీ తీసుకోగలిగితే ఎవరి జాతకంలో ఏ విధంగా చూసుకుని దాన్ని బట్టి ఏ విధమైన కొందరు ధన ఆదాయం కనుగొనడానికి కొందరికి భూమి వస్తుందని అనమాట. కుజుడు బలంగా ఉన్న వాళ్ళకి భూమి వస్తుందంటారు. అదే కనుక లాభస్థానంలోని కుజుడు ఉన్నాడంటే ఈ కుజుడు భూమి బదులు ఏంటంటే ధన రూపంలో వస్తున్నాయంట అనమాట. అంటే అదే ఇప్పుడు ముగ్గురు నలుగురు అందములు ఉన్నారంటే ఒకరికి ధన రూపేణ రావడం, ఒకరికి స్థల రూపేణ రావడం, ఇంకొకరికి ఆభరణ రూపేణ రావడం, ఇలా ఏంటంటే ఒక భూమి యొక్క విభజన చేసేటప్పుడు కూడా ఏంటంటే మన జ్యోతిషపరమైన సలహాలుగా తీసుకోగలిగితే డెఫినెట్గా ఏంటంటే అందరికీ సమన్వయపరుస్తూ సమానత్వంతో జాగ్రత్తగా దాన్ని మనం బైఫికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అనలైసిస్ చేసుకోగలిగితే సక్సెస్ అనేది జీవితంలో అంటే ఆ జరిగిన తర్వాత కూడా ముందు కాలంలో కూడా మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. చాలామందికి ఏంటంటే ఇలాంటప్పుడు చేసే ప్రయత్నాలలోని జీవితాంతం వాళ్ళు బాధపడుతూ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఈ భూతగాదాల వల్ల ఏంటంటే వాళ్ళు లైఫ్లో ఇంకా అచీవ్మెంట్స్ ఏమి లేకుండా లైఫ్ అంతా దీని చుట్టూ తిరగడం కూడా చూసేవాళ్ళు చాలామంది మనం కూడా చూస్తుంటాం. సో ఇవన్నిటి నుండి బయటపడడానికి జ్యోతిషపరమైన సలహాలు చాలా అద్భుతమైన స్థితిని తీసుకుని వస్తాయని చెప్పగలుగుతామండి. సత్యనారాయణ మూర్తి గారు రావులపాలెం నుంచి కాల్ చేస్తున్నారండి. సత్యనారాయణ మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు నమస్తేనండి. నమస్కారం అండి. మీరు పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురూజీకి వివరించండి. హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 30, 1970. కొంచెం గట్టిగా చెప్పండి. మార్చి 30, 1970 అండి. టైం చెప్పండి. ఉదయం 5:06 అండి. ఉదయం ఐడియా లేదమ్మ టైము. ఉదయం సోమవారం అండి. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను వ్యాపారం చేస్తాను. సరేనండి. ఇక్కడ మూలా నక్షత్రం అయిందండి, ధనుర్రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకుంటే మీకు మీన లగ్నం అయింది. అయితే మీన లగ్నం ఆయిల్ వ్యాపారం వీటికి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది విషయానికి వచ్చినప్పుడు ఈ మీన లగ్నం అడ్మినిస్ట్రేషన్ లైన్లో చాలా బాగుంటుంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో బాగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ లైన్లో బాగుంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేయడంలో చాలా బాగుంటుంది. తర్వాత ట్యూటోరియల్స్ రన్ చేయడంలో చాలా బాగా వర్క్ చేస్తుంది. ఏదైనా ట్యూటోరియల్ టేక్ ఓవర్ చేస్తుంది దాన్ని సక్సెస్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ఏమైనా మెటీరియల్ సప్లై చేసే వ్యాపారం చేస్తే మీకు బాగుంటుంది. సో ఈ విధంగా ఏంటంటే రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, తర్వాత భూ సంబంధమైన కొంతవరకు చేసే అవకాశం ఉంటుంది. తప్ప ఆయిల్కి సంబంధించిన కాదు ఏమైనా చేయాలంటే శని యొక్క బలం చాలా బాగుంటుందన్నమాట. మీ జాతకానికి ఆ బలం కొంచెం తక్కువగా ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు చేస్తున్న అంటే ప్రొఫెషనల్గా మీరు చేస్తున్న వ్యాపారం అయినప్పటికీ కూడా ఆ వ్యాపారంలో కొంచెం మార్పులు చేయడం అనేది చాలా అవసరం. ఇది ఉంటుంది కానీ ప్యారలల్గా ఇంకో రకమైన వ్యాపారం ఇప్పుడు నేను చెప్పిన వాటికి సంబంధించిన కానీ ఏదైనా ఒక చిన్న ఎడిషనల్ వర్క్స్ కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే అందులో ఆధారం మొదలైనప్పటి నుండి దీన్ని కొంచెం తగ్గించుకుంటే అది పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ అని కనబడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కుజుడు యొక్క మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ అంటే కేతు యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది. జనవరి 15 వరకు ఉంది. కుజ కేతువులు కలియక అనేది అంటే కేతు అనేవాడి కమ్యూనికేషన్స్ అంటే సరిగ్గా ఇవ్వకపోవడం, తర్వాత వేవరింగ్ ఇవ్వడం, దీని మూలన అంటే మీకు ఆల్మోస్ట్ 1 year నుండి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మీరు లగ్న బలం పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇదేంటి అంటే ఈ లగ్నానికి ఎవరు యోగిస్తున్నారని చూసుకుని అందులో ఒక భాగంగా ఏంటంటే గురు బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే గురు మంత్ర సాధన చేయడానికి. అదేవిధంగా గురుబలం అంటే సాధారణంగా ఏంటంటే మేధా దక్షిణామూర్తి అంటాం, దత్తాత్రేయ వాడు. ఓ నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చ స్వాహ. ఇది దక్షిణామూర్తి మూల మంత్రం అంటాం. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే
మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. చాలా చక్కటి మంత్రం. ఈ మేధస్సుని ఎంతో అద్భుతంగా గురు మంత్రం చేయగలిగితే మాత్రం సక్సెస్ కనబడే అవకాశం ఉంది. ఇక్కడ లగ్నానికి అధిపతి గురుడు కాబట్టి ఈ మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. చేస్తూ కనక పుష్యరాగం రత్నం కూడా మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. తర్వాత మీరు చేసే వ్యాపారాలు కొంచెం మార్చడం ప్రయత్నించండి. ప్యారలల్గా ఇంకొక వ్యాపారం కూడా మొదలుపెట్టండి. అందులో కూడా జీవితంలో మంచి స్థాయికి వెళ్తారని చెప్పగలుగుతామండి. అన్నపూర్ణ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే అన్నపూర్ణ గారు. నమస్తే అండి. మీరు పుట్టిన తేదీ, మీరు ఎక్కడ పుట్టారు, మీ పుట్టిన సమయం గురూజీకి వివరించండి. హలో, మా పాప కోసం అడుగుదామండి. చెప్పండి అమ్మా, మీ పాప వివరాలు చెప్పండి కొద్దిగా. 27/3/92 అండి. టైం అండి? తెల్లవారుజామున 3:10. ఏ ఊళ్ళో పుట్టినండి అమ్మాయి? ఏంటండి? ఏ ఊళ్ళో పుట్టారు? వైజాగ్లోనే. సరేమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నారు మా పాప? ఈ పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అదే బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతుందండి. ఉమ్. అదే జాబ్ ఎప్పుడు వస్తుంది, గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా, అదేనా. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? అచ్చా. మా పూర్వాషాఢ నక్షత్రం ఏందమ్మా మీ అమ్మాయిది? ఇక్కడ ధనురాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ మకర లగ్నం అయింది. ప్రస్తుతానికి చంద్రమహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ బుధుడి ప్రభావం కనబడుతుంది. ఇక్కడ బీటెక్ ఫైనల్ అవుతున్నాను 2013 ఏప్రిల్ 22 తర్వాత అంటే బుధుడు యొక్క అంతర్దశ వెళ్ళిన తర్వాత స్థల మార్పు, స్థాన మార్పు, అంటే ఇక్కడ ఏంటి ఉద్యోగం రావడం ఇవన్నీ కూడా జరిగే కనబడుతుంది. ఇంకా వివాహ విషయానికి వచ్చినప్పుడు అంటే 2015 జూలై వరకు సమయం ఉంది కాబట్టి భయపడకలేదు. నెక్స్ట్ ఇయర్ కాకుండా 2015లో మీరు ఆరంభించినా కూడా వివాహం అనేది జరుగుతుంది. అందుగురించి ఎవరు ఇవ్వకలేదు. తర్వాత వివాహ విషయం అడిగారు కాబట్టి ఇక్కడ ధనస్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు కలిసి ఉండడం ఒక చిన్న పెద్ద దోషంగా చెప్తున్నాం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కుజుడికి జపము, తర్పణం, హోమం, సమారాధన, కుజుడికి సంబంధించిన ద్రవ్యాలను దానం చేయడము, ఇవన్నీ కూడా చేయడం చాలా అవసరం పడుతుంది. ఇది ఎప్పుడంటే వివాహం చేయాలని మీరు అనుకున్నప్పుడు అంటే అనుకునే ఒక 2-3 నెలలు అంటే వివాహ సంబంధాలు వెతకడం మొదలుపెట్టినప్పటి నుండి ఒక 2 నెలల ముందు నుండి ఇటువంటి దానము, కుజ సంబంధమైన పూజ చేయడం ప్రయత్నించండి. దాని ఇంపాక్ట్ అనేది కనీసం ఒక 6 నెలలు ఉంటుంది కాబట్టి ఆ చేసిన తర్వాత వితిన్ 6 monthsలో వివాహం జరిగే అవకాశం ఉంది. సో 2015 జూలై లోపల ఉంది కాబట్టి 2014 ఎండింగ్లో ఈ ప్రయత్నం చేయండి. వివాహ సంబంధించిన స్థితిలో మార్పు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం బలహీనపరుస్తాడు. అన్ని జాప్యం చేసే అవకాశం ఉంది కాబట్టి పచ్చ అంటే బుధుడు సంబంధించిన భాగ్యాధిపతి వాడు బుధుడు సంబంధించిన పచ్చ అన్న రత్నాన్ని గరుడు పచ్చ అంటే అటువంటి రత్నాన్ని కూడా పెట్టడం ప్రయత్నం చేస్తూ శని పీడనం తగ్గడానికి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే నమో నారాయణ, ఓం నమో నారాయణ, నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని నిత్య పారాయణ చేయించడం ప్రయత్నించండి. అది విధంగా చేయగలిగితే అన్ని విధాల శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పగలుగుతామండి. హిమబిందు గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారండి. హిమబిందు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ పుట్టిన తేదీ, సమయం, మీరు ఎక్కడ పుట్టారు, మీ సమస్య ఏంటి గురూజీకి వివరించండి. హలో, నమస్కారం సార్. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. 4/12/1988 అండి. ఏమ్మా? 4/12/1988 అండి. 82 అమ్మా? 88 అండి. టైం చెప్పండి అమ్మా. తెల్లవారుజామున 4 గంటలకండి. 4 గంటలు. ఏ ఊళ్ళో పుట్టారు మీరు? వైజాగ్లో అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను హౌస్ వైఫ్ అండి. ఆరోగ్యము భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పగలరండి? తప్పకుండా అమ్మా. మీది ఇక్కడ హస్త నక్షత్రం అయిందమ్మా. హస్త నక్షత్రం కన్యా రాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ తులా లగ్నం అయింది. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది మీది. ఈ రాహుదశలో కూడా ఏంటంటే శుక్రుడు యొక్క ప్రభావం ఉందన్నమాట. ఈ రాహు శుక్రుడు కలయిక, లగ్నాధిపతి శుక్రుడు. రాహు అన్నవాడు ఇక్కడ చూసుకునేసరికి మీ జాతకంలోని ఆల్మోస్ట్ పంచమ స్థానంలో ఉన్నాడనమాట. మంచి నక్షత్రం మీద కూడా ఉన్నాడు. అది ఆరోగ్యానికి సంబంధించిన రక్త సంబంధించిన సమస్య, ఎముకలకు సంబంధించిన సమస్య, బోన్ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. దాంతోగాను బ్లడ్ సర్క్యులేషన్లో సరిగ్గా లేకపోవడం, దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇక్కడ రాహు గాయత్రి మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. రాహు సమయంలో దీపారాధన చేయడము, రాహు హోరా సమయంలో దీపారాధన మంగళవారం చేయడము, తర్వాత రాహు గాయత్రి మంత్రం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఇది నా సాధారణంగా చెప్తున్న మంత్రం. ఇలాంటి రాహు మంత్రాలు బోల్డని ఉంటాయి కాబట్టి పుస్తకాల్లో మీకు దొరుకుతాయి కదా. ఏదైనా ఒక మంత్రాన్ని నిత్య సాధనగా చేయడం ప్రయత్నం చేయండి. ఈ సాధన చేయడం వల్ల అంటే కొంతవరకు రుగ్మతలు పోయే అవకాశం, శరీరంలో ఉన్న సమస్యలు, అనారోగ్య స్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే రాహు జపం కూడా చేయడం చాలా అవసరం పడుతుంది. ఒకసారి రాహు గ్రహ జపం కూడా చేయించండి. ఈ రెండు కాకుండా ప్రస్తుతానికి రాహులో శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి కొంత బలం పెరిగిన మానసిక ఆందోళన కూడా కొంచెం తీసుకొస్తుంది. అనవసరమైన ఆలోచనలు ఎక్కువ పెట్టుకోవడం, దానివల్ల కూడా ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇక్కడ లగ్న బలం పెంచుకోవడం చాలా అవసరం ఉంటుంది. ఇది రాహు జపం చేస్తూ ఇక్కడ మళ్ళీ ఇంకేం చేస్తారంటే ప్రత్యేకించి గోమాతకి సేవ చేయండి. గోమాతకు సేవ చేయడం అంటే ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్న ఈ విషయం మీద రోజుకి 11 రూపాయలు అలా చూసుకుని ఒక 11 రోజులంటే 11 రూపాయలతోని ఒక గరిక కానీ, అరటిపండు కానీ, తర్వాత తవుడు కానీ ఏంటి గోమాతకి తింటుందో అటువంటిది 11 రూపాయలు, అంతకంటే ఎక్కువ కూడా కాదు, 11 రూపాయలది పనండి.
కొని అమ్మవారికి అనుకుంటూ ఆ గోమాతకి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి, తినిపించడానికి ప్రయత్నం చేయండి. దీని ప్రభావంలో కొంత శరీర దోషం కూడా పోయే అవకాశం ఉంది. గోమాతలోని 3 కోట్ల దేవత మంది ఉంటారు. ఆ కోట్ల దేవత మందికి మనం సేవ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి కొన్ని దోషాలు ఈ విధంగా చేస్తేనే పరిగణనలోకి తీసుకుంటేనే కానీ మనకు సక్సెస్ లైఫ్లో కనబడదు. కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాను. శివగారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శివగారు నమస్తే అండి. హలో శివగారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురుజీకి వివరించండి. హలో, నేను పుట్టిన తేదీ May 1st. ఓకే. సంవత్సరం 1:10 AM. ఈ సంవత్సరం చెప్పండి, ఏ సంవత్సరం పుట్టారు మీరు? 1989. 110 అంటే తెల్లవారితే 2వ తారీఖా 1వ తారీఖా? తెల్లవారితే 1వ తారీఖు. ఏ ఊళ్ళో పుట్టారండి మీరు? హుజరాబాద్, కరీంనగర్. చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎట్లుంటుంది బిజినెస్ కైనా దేనికైనా? ఏమండి, ఏ బిజినెస్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఎంబీఏ అయిపోయింది. బిజినెస్ అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సరే అండి. మీది ఇక్కడ శతభిషం నక్షత్రం అయిందండి, కుంభరాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూసుకుంటే చక్కగా మకర లగ్నం అయిందండి. అయితే 2000 సంవత్సరం నుండి మీ గురు మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ ప్రస్తుతానికి కుజుడి యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ వ్యాపార సంబంధమైన స్థితి మాత్రం కొంచెం దూరంగానే ఉందండి. ప్రస్తుతానికి అటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఎంబీఏ చదివారు, బాగానే ఉంది. అనుభవాన్ని పొందడానికి ప్రయత్నించండి. మీరు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. సుమారుగా 2016 మార్చి తర్వాత మీరు చేసే వ్యాపార వ్యవహారాల్లో సఫలీకృతం అవుతారు. కాబట్టి 16 మార్చి వరకు మాత్రం, అంటే ఇంకొక 3 సంవత్సరాల వరకు మాత్రం మీరు ఉద్యోగంలో ఉండడం ప్రయత్నించండి. ఈ లోపల అటువంటి ప్రయత్నం చేస్తే నష్టపోయేది కానీ లాభం వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఇంకా వ్యాపారం చేసేటప్పుడు మాత్రం మీరు బుధుడికి సంబంధించిన పంచాంగ రత్నం పెట్టుకోండి. ఇప్పుడు మాత్రం అమ్మవారు, చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకోవడం ప్రయత్నం చేస్తూ ప్రత్యేకంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రానికి నిత్యపారాయణ చేయడం ప్రయత్నం చేయగలిగితే ముందు మీ మేధస్సు, ఆలోచన శక్తి పెరగడము, దాని మూలన ఒక ఉద్యోగంలో ఒక సెటిల్మెంట్ అవడం అవకాశం ఉంటుంది. ఈ 3 సంవత్సరాల మొత్తం ఖచ్చితంగా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. కాబట్టి దానికి స్ట్రీమ్లైన్ చేయడం ప్రయత్నించండి. ఆలోచన మాత్రం ఎంబీఏ చేశాం కదా, చాలామంది ఏంటంటే ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, ఎంబీఏ ఫైనాన్స్ ఇలా చేసిన వాళ్ళు అంటే స్వతంత్రంగా ఏదో చేయాలని ప్రయత్నంలో ఉంటారన్నమాట వాళ్ళు. సో అయితే దానికి కూడా ఒక అనుభవం కావాలన్నమాట. ఆ అనుభవం మీకు కూడా కావాలి. అంచేత గ్రహాలు అనుకూలించినప్పుడు మీరు వ్యాపారంలో పెడితే ఆ 3 సంవత్సరాల్లో ఆ వ్యాపారం మీద కూడా ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఆ తర్వాత నిజంగా వ్యాపారం చేయవలసిన సమయంలోనంటే మీరు ఉద్యోగంలో కూర్చోవడం ప్రయత్నం చేశారనుకోండి, ఇక్కడ గ్రహాలకు సపోర్టింగ్గా మీకు ఉండదు. ఆ విధంగాను ఈ విధంగా ఏంటంటే జీవితంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జ్యోతిష్యులు అనేది అంటే ఒక గైడ్గా తీసుకోవాలి. మనిషి జీవితం అనేది ఒక టెక్స్ట్ బుక్ అనుకుంటే జ్యోతిష్యులు గైడ్గా తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా మనకు జీవితంలో కొన్ని విషయాలు మనకు తెలియనప్పుడు అంటే రిఫరెన్స్ కోసం జ్యోతిష్యుల యొక్క సలహా తీసుకోవడం, మళ్ళీ జ్యోతిష్యులు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ ఉంటుంది. అందుచేత మీ జీవితంలో కూడా ఏంటంటే ఈ 3 సంవత్సరాలు అనవసరంగా వ్యాపారం మీద మా దృష్టి పెట్టకుండా మీరు ఉద్యోగం మీద పెట్టండి. తర్వాత 2016 మార్చి తర్వాత మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాను. లలిత గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే లలిత గారు. హలో, నమస్తే అండి. మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురుజీకి వివరించండి. హలో, నమస్తే అండి గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. నా పేరు లలిత, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. మా పాప గురించి అడుగుతామండి. చెప్పండి, మీ పాప డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్పండి. మా పాప డేట్ ఆఫ్ బర్త్ 23/7/87 అండి. 87 అండి. 87 అండి. టైం చెప్తారా? చెప్పండి, టైం చెప్పండి. మార్నింగ్ 7:13 అండి. 7:30. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? టాటాలో పుట్టిందండి. టాటాలోనా? ఇప్పుడు పాప ఏం చేస్తుందమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాపకి అంటే యాక్చువల్గా తన ఫ్యూచర్ గురించి అడుగుదామని అండి. కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది. అచ్చా, ఇప్పుడు ఏం చేస్తున్నారు మా పాప? ఇప్పుడు మ్యారేజ్ అది అయిందమ్మా? పాప ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తున్నది. జాబ్ స్కూల్లో చేస్తుంది జాబ్. మ్యారేజ్ అయింది, కొంచెం డైవర్స్ దాకా వచ్చింది. అదే తన గురించి యాక్చువల్ గా చెప్పండి, తన పొజిషన్ ఏంటి అసలు? తప్పకుండానమ్మా. బాబుది ఇక్కడ మృగశిర నక్షత్రం, మిథున రాశి అయిందమ్మా. లగ్నం కూడా కర్కాటక లగ్నము. సాధారణంగా ఏంటంటే ఈ లగ్నాలని లోని కుజుడు అనే గ్రహం, కర్కాటక లగ్నానికి కుజుడు యోగకారకుడు అయినప్పటికీ కర్కాటక రాశిలో కుజుడు రవితో కలిసి, అంటే ఇక్కడ కుజుడు అగ్నితత్వం, రవి కూడా అగ్నితత్వం అన్నమాట. 2 అగ్నితత్వాలతో కలిసిన 2 గ్రహాలు కర్కాటక రాశిలో ఉండడము, అది కూడా లగ్నంలో ఉండడం అనేది విపరీతమైన దోషంగా మనం చెప్తామన్నమాట. నీచస్థానం అన్నమాట కుజుడికి. అది లగ్నం, కుజుడు యోగకారకుడు ఈ లగ్నానికి, కానీ కుజుడు ఆ కర్కాటక రాశిలో ఉండడం అనేది నీచస్థితి అన్నమాట. ఇది పూర్తిగా ఏం చేస్తుందంటే వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేటట్టుగా చూపిస్తుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ కేతు యొక్క అంతర్దశ కనబడుతుంది అనమాట. ఇది కూడా 2013 డిసెంబర్ వరకు అనమాట. ఈ కేతు కూడా చంచలత్వం,
ఆలోచన అనమాట. నిర్ణయం తీసుకోవడంలో కూడా సరైన నిర్ణయం తీసుకోవడం ఇక్కడ ఇబ్బంది పెడతామన్నమాట. అయితే కుజుడు యొక్క దోషం ఉంది కాబట్టి సాధారణంగా ఇలా దోషం ఉన్నప్పుడు అంటే సాధారణంగా బిఫోర్ మ్యారేజ్ అన్నమాట దానికి కావాల్సిన ప్రక్రియలను చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. చాలామంది అంటే కుజుడు జపం చేయాలి, ఇందాక లాస్ట్ నిన్నటి ఎపిసోడ్లో కూడా మేము చెప్పి ఉన్నాము. దోషం ఉన్నప్పుడు దాన్ని యోగించడానికి ప్రయత్నం చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. వేడి నీళ్లు చక్కగా ఉంటే దాన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళు చేసి స్నానం చేయడానికి చల్లటి నీళ్ళు కలుపుకున్నట్టుగానే ఈ కుజుడు విపరీతమైన దోషంలో ఉన్నాడు. ఎందుకంటే ఇంకో అగ్నితత్వంతో కలిసి ఏడిపించడం ప్రయత్నం చేస్తున్నాడు, జీవితంతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత భాగ్యస్థానంలో రాహు కూడా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కుజుడు యొక్క తత్వాన్ని మార్చడానికి గురు బలం పెంచడం చాలా అవసరం పడుతుందన్నమాట. అంచేత ఏం చేయాలంటే గురు మంత్ర సాధన ఉపదేశం తీసుకోండి. చక్కగా గురు మంత్ర సాధన చేయడానికి బాలాద్రి అంటే శ్రీ విద్యలోకి వచ్చినప్పుడు గురు గణపతి బాల అనే మంత్రాలు ఉపదేశం చేస్తుంటారన్నమాట. సో అదే శ్రీ విద్యోపాసకుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అంటే విశాఖపట్నం ఉన్నారు కాబట్టి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో గురు మంత్ర ఉపదేశం చేసేవాళ్ళు చాలామంది గురువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి శ్రీ విద్యోపాసకుల దగ్గరికి వెళ్ళి ఆ ఉపదేశం తీసుకోవడం ప్రయత్నం చేయించడం మీ అమ్మాయి చేత తన గురు మంత్ర సాధన చేయించడం ప్రయత్నం చేస్తూ కనకపుష్యరాగం అనే రత్నాన్ని అంటే ఆర్టిఫిషియల్గా మీకు చెప్పడం అంటే కనకపుష్యరాగం గురు మంత్రాన్ని చేస్తూ కనకపుష్యరాగ రత్నం పెట్టినప్పుడు అంటే ఎప్పుడైతే గురువు యొక్క బలం పెరుగుతుందో గురువు యొక్క శుభదృష్టి పెరుగుతుందో అప్పుడు కుజుడు యొక్క దోషం ఉండి నలిఫై అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా చేయడానికి ప్రయత్నించండి. చేయడం వల్ల కొంచెం లైఫ్ సెటిల్మెంట్స్ బాగుంటుంది, మంచి స్థితి యోజన ఉంటుంది. అందులో నడుస్తుంది కూడా గురుమహారదశ కాబట్టి ఆ దశను కూడా దశానాథను కూడా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఈ విధంగా ప్రయత్నించండి. వచ్చే సంవత్సరం మనకి ఈ సంవత్సరం డిసెంబర్ నుండి వైవాహిక జీవితం అంటే సెకండ్ మ్యారేజ్ అనుకోండి ఇంకేదని అనుకోండి వాటన్నిటి కూడా శుభమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. రామతులసి గారు ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారండి. రామతులసి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్. కొంచెం గట్టిగా చెప్పండి, క్లారిటీ లేదు. 1900 డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా చెప్పండి. రామతులసి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం క్లియర్గా చెప్పండి. 29/12/86 66 అమ్మా. 29 డిసెంబర్ 1966. టైం చెప్పండి. నైట్ 8 గంటలకండి. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నేను ప్రమోషన్ గురించి అంటారు. మీ ఇక్కడ పుష్యమి నక్షత్రం అయింది, కర్కాటక రాశి అయిందమ్మా మీది. లగ్నం కూడా చూస్తే కర్కాటక లగ్నం, ఇంక లగ్నంలో గురుచంద్రుల యోగం. చూడండి, ఇదే కర్కాటక లగ్నంలో కుజుడు ఉంటే దోషణం, ఇదే కర్కాటక లగ్నంలో గురుచంద్రులు ఉండడం అంటే విపరీత రాజయోగం అంటామన్నమాట. అంటే గజకేశ్వరి యోగం అని యోగం ఉన్నదని చెప్తామన్నమాట. అది ఇక్కడ ప్రమోషన్ చూస్తే దశమ క్షేత్రంలో రాహు ఉండడం. ప్రస్తుత దశల వారీగా తీసుకుంటే సుమారు 2003 నుండి శుక్ర మహాదశ, అందులో అంతర్దశ రాహు యొక్క పీడనం కనబడుతుందన్నమాట. చూడండి, లగ్నం గురుడు సపోర్ట్ చేస్తుంది. లగ్నం చూస్తే కర్కాటక లగ్నం, గజకేశ్వరి యోగం ఉంది, ఇంకేముంది ఈయన జీవితం అంతా బాగుంది అనుకుంటాం. కానీ నడుస్తున్న మాత్రం శుక్ర మహాదశ ఈ లగ్నాన్ని సపోర్ట్ చేయదన్నమాట. దీని మూలంగా 2006 నుండి ఆయన చేసే ప్రయత్నాల్లో సఫలీకృత అవ్వకుండా ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తుందన్నమాట. 2013 ఏప్రిల్ తర్వాత ప్రమోషన్స్కి అన్నిటికీ సఫలమైన స్థితి కనబడుతోందండి. అంచేత ఎదురుపడక్కలేదు. ఏప్రిల్ తర్వాత నుండి చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ లగ్నంలో ఉన్న గురుచంద్రుల యొక్క బలాన్ని కూడా కొంచెం పెంచుకోవడం ప్రయత్నం చేయాలి. దీనికోసం అంతే కనకపుష్యరాగం అనే రత్నాన్ని పెట్టుకోండి. అదేవిధంగా కెంపు అనే ఒక రత్నం ఉంటుంది, అది కూడా పెట్టడం ప్రయత్నించండి. ఈ రెండింటి యొక్క ప్రభావం తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ ధనాధిపతి వాడే అన్ని రకాల ధనం. ఇప్పుడు ఈ వయసులో ఆయన కావాల్సిన ధనం అంటే ప్రమోషన్. వయసును బట్టి, ఆయన చదివే చదువును బట్టి, ఆయన ఉండే స్థితిని బట్టి ధనం అనేది నిర్ణయించడం జరుగుతుంది. ధనం అంటే డబ్బును కాదన్నమాట. ఇప్పుడు ఏ యోగం కావాలనుకుంటున్నారో దాన్నే ధనం అంటామాట. ఇక్కడ ఏంటి ప్రమోషన్ అవ్వాలి, జీవితంలో ఒక స్థాయికి వెళ్ళాలనుకున్నా ఈ ధనాన్ని ఇచ్చేవాడు ఎవడంటే ఇక్కడ రవి మాట. అంచేత రవికి సంబంధించిన కెంపు రత్నం పెట్టుకుంటూ సూర్య ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. సూర్యోపాసన చేసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. 2013 ఏప్రిల్ 22 తర్వాత మీరు చేసే గ్రహాల అనుకూలత కూడా బాగా ఉంటుంది కదా, అక్కడ నుండి మీకు మంచి పరిణామాలు చూసే అవకాశం ఉందని చెప్తామండి. మోహన్ హారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. గురుగారికి నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు నా డేట్ ఆఫ్ బర్త్ 26/1972 అండి. టైం వచ్చి 3 AM అండి. అంటే 19 నైట్ తెల్లవారు 20వ తారీఖు. 72 కదండి? అవును గురుగారు. 26/1972 19 నైట్ తెల్లవారు 20 3ంటికి. అవును గురుగారు. ఏ ఊళ్ళో పుట్టారండి? అశ్వపేట అండి, గుంటూరు. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ చేస్తున్నా అండి. నాకు లైఫ్ లో టర్న్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇయర్ రింగ్స్ ధరించాలి ఒకసారి గురించి. తప్పకుండా అండి. మీరు ఇక్కడ హస్త నక్షత్రం ఏందండి?
హస్త నక్షత్రం కన్యా రాశి అయింది. ఇక్కడ హస్త నక్షత్రం అవడం వల్ల ఏంటంటే ఏళ్ళనాటి శని ప్రభావం కొంచెం నెత్తి మీద ఉన్నాడు పక్కకు చేరినట్టుంది తప్ప సహజంగా ఏళ్ళనాటి శని ప్రభావం ఇంకా ఉందన్నమాట. ఇంకొక 2 సంవత్సరాలు మీకు ఉంటుందన్నమాట. అంటే ధనస్థానంలో ఇప్పుడు ప్రస్థానం ఉంది. ఇంతకు ముందు ఏంటంటే వ్యయస్థానం, తర్వాత మన తనుస్థానం అంటే లగ్నభావం మీద ఉంది, తర్వాత ఇప్పుడు ధనస్థానం మీద ఉందన్నమాట. మొత్తం 7.5 సంవత్సరాలు శని ప్రభావం ఉంటుందన్నమాట. ఈ ధనస్థానం మీద ఉండడం వల్ల ఉచ్చస్థితిలో ఉండడం కొంతవరకు డబ్బు తీసుకొని చేస్తాడు, మళ్ళీ ఖర్చు పెట్టిస్తాడు అనమాట. ఆ విధంగా చేస్తుంటాడు అనమాట. ప్రస్తుతానికి గురు మహర్దశ నడుస్తుంది. లగ్నం చూస్తే మేష లగ్నం 8. ఈ లగ్నానికి గురుడు యోగించే స్థితిలోనే ఉన్నాడు. 2000 నుండి గురు మహర్దశ మొదలైంది. అందులో కూడా అంతర్దశ ప్రస్తుతానికి చంద్రుడి యొక్క ప్రభావం. ఇందాక మనం మాట్లాడుకున్న ఇంత ముందు కేసులో కూడా మనకి గురుచంద్రులు కలియక గజగేషి యోగం అని చెప్పాము. అటువంటి యోగానికి సంబంధించిన స్థితి కూడా మనకి ఇక్కడ బాగా కనబడుతుంది అనమాట. సో గురుచంద్రులు కలియక 16 నెలలు ఉంటుంది కాబట్టి ఈ 16 నెలల్లో మనం అనుకున్నవన్నీ సవ్యంగా జరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం అలా కొంచెం బలం పెంచుకోవడం చాలా అవసరం పడుతుందన్నమాట. అంచేత మీకు మంచి సెటిల్మెంట్ అనేది 2013 మే లోపల కనబడుతుంది. మీరు చేస్తున్న ఫైనాన్స్ రంగం కూడా చాలా అద్భుతంగా ఉంది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగుంటుంది. కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్ సంబంధించిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంబంధించిన బిజినెస్ కూడాను మీరు చేయడం ప్రయత్నించండి. తర్వాత సీడ్కి సంబంధించింది, భూమికి సంబంధించింది, ఇవన్నిటికీ అంటే సీడ్స్ అంటే మొక్కలు, విత్తనాలు, తర్వాత సబ్సిడీస్, తర్వాత అంటే పంట అంటే పాడి పంటకు సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యాపారం కూడా మీరు చేయడం ప్రయత్నించండి, సక్సెస్ ఉంటుంది. తర్వాత మీరు చేస్తున్న రెమెడీస్లో ఏంటంటే గురుబలం ఆల్రెడీ మీకు ఉన్నప్పటికీ కూడా కనకపుష్యరాగం అనే రత్నం కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. దీనివల్ల కూడా కొంచెం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం సంపూర్ణంగా చెప్పేద్దామండి. శ్రీరాములు గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీరాములు గారు నమస్తే అండి. నమస్తే మేడం. శ్రీరాములు గారు మీరు కొంచెం టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడాలండి. ఓకే. మీ పుట్టిన తేదీ, మీ సమయం, సమస్య ఏంటి గురించి వివరించండి. హలో, నమస్తే గారు. నమస్కారం అండి. ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. అక్టోబర్ 27 అక్టోబర్ 27 2012. 2012 అండి. అవునండి. చిన్నపిల్ల? చిన్న పాప అండి. 8:50 ఎన్ని గంటలు పుట్టారు? 8:50 ఉదయం సాయంకాలం అండి? రాత్రి అండి. ఏ ఊళ్ళో పుట్టారు పాప? అనంతపురం. ఏంటి మా పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అది జాతకం ప్రకారం ఏ అక్షరం అయితే నామకరణం. ఉత్తరాభాద్ర నక్షత్రం ఏందండి. ఇక్కడ మీనరాశి అయింది. గురుబలాన్ని అంటే శ్రీ అనే అక్షరంతో మీరు ఇక్కడ పాపకి నామకరణం చేయడం ప్రయత్నించండి. మీకు ఇష్టమైన పేరుకు ముందు శ్రీ అనే అక్షరం యాడ్ చేసి మీరు పేరు పెట్టడానికి ప్రయత్నించండి. ఫలితాలు చాలా బాగా ఉంటాయని చెప్పగలుగుతామండి. గురూజీ, కేతుగ్రహ ప్రభావం ఒక మనిషి మీద ఏ విధంగా ఉంటుంది? ఈ కేతు అనేవాడు కమ్యూనికేషన్స్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసేవాడు కేతు అన్నమాట. ఈ కేతు ఎప్పుడైతే అద్భుతమైన స్థానాల్లో కానీ ఉంటాయి మాత్రం అదే ఉచ్చస్థితిలో ఉన్న కానీ యోగించే స్థితిలో కానీ లాభస్థానం కానీ 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే యోగిస్తాయని చెప్తామన్నమాట. సో అటువంటి స్థానాల్లో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు అంటే మంచి సక్సెస్ఫుల్ తీసుకొచ్చే అవకాశం. కమ్యూనికేషన్స్ ఇవాళ రేపు ఈ ప్రపంచం అంతా, విశ్వం అంతా ఏంటంటే కమ్యూనికేషన్ లైన్లోనే సక్సెస్ కనబడుతుంది. ఎక్కువగా మీడియా రంగం సక్సెస్ అవుతుంది, అదేవిధంగా కమ్యూనికేషన్ లైన్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు 100% ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో, కమ్యూనికేషన్ లైన్లో ఉన్నారో, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ అయితే మెడికల్ రిప్రజెంటేటివ్ కమ్యూనికేట్ చేస్తుంటారన్నమాట. అలాగే పిఆర్ఓ వాళ్ళు అందరూ ఉన్నారంటే వీళ్ళందరూ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరికీ అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఎంత కమ్యూనికేషన్ అంత సక్సెస్ అవుతుందన్నమాట. ఒక వస్తువు గురించి మనం మార్కెటింగ్ చేయాలంటే కమ్యూనికేషన్ చాలా బాగుండాలంట అన్నమాట. సో అటువంటి ఏంటంటే ఆ కమ్యూనికేషన్ రంగానికి కేతు చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి. ఎవరికి కేతు బాగుందో అద్భుతమైన స్థితికి వెళ్తుందన్నమాట. సో అటువంటి అప్పుడు ఏంటి, ఎవరైనా ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పుడు, అదే మీడియా రంగం కాకుండా మార్కెటింగ్ లైన్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ కేతు బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం అన్నమాట. కేతు బలం పెంచుకోవాలంటే ముందుగా చేయవలసిన పని అంటే కేతుకు అధిష్టానం దేవత గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అంతే గణపతి ఆరాధన చేస్తూ వీళ్ళు వైడూర్యాన్ని పెట్టుకుంటూ ఈ కమ్యూనికేషన్ లైన్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ది మోర్ సక్సెస్ అవ్వడం, ది మోర్ హార్డ్ వర్క్. అంటే చాలామంది మోర్ డైనమిక్గా హార్డ్ వర్క్ చేస్తారు కానీ రిజల్ట్ ఓరియంటెడ్గా కనబడతారు. ఏంటి నేను ఇంత రోజుకి 12 గంటలు పనిచేస్తున్నాను మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో, కానీ మాకు అప్రిషియేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ నాకు లేదు, నేను ఏం చేసినా సక్సెస్ఫుల్ అవ్వట్లేదని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటుంటారన్నమాట. దీనికి ఏంటంటే ఈ కేతు గ్రహ సంబంధమైన సాధన చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. దాంతోపాటు అంటే గణపతి ఆరాధన చేయండి. ఈ రెండు చేయడం వల్ల మీరు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మీ జాతకం సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆ డిపార్ట్మెంట్ మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం, దీని యొక్క గణపతి యొక్క ఆరాధన వల్ల మోర్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి ధర్మ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.